ఉండబట్టే రాగలిగింది ఇవాళ. అంటే మరి 2014లో కూడా వచ్చిందని అన్నారు, అప్పుడు కూడా ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎందుకు రాలేదు? మరి 2014 వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు, బీజేపీని విమర్శించాడు. ఇవాళ బీజేపీతో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కాస్త కూస్తో ఏదున్నా కానీ ఆయన సహకారం ఉండబట్టే కొంత రాగలిగింది ఆయన కూడా పార్టీ. ఇప్పుడు చిరంజీవి గారికి 2006లోనే వచ్చేసింది పద్మభూషణ్ అనేది, ఇప్పుడు విభూషణ్ కూడా వచ్చింది. మరి బాలయ్య గారికి ఎందుకు లేట్ అయింది అంటారు? చిరంజీవి గారు సీనియర్ కదండి, బాలయ్య గారి కన్నా వయసులో పెద్దోడు, కాస్త కూస్తో సినీ పరిశ్రమలో కూడా పెద్దోడు. బాలయ్య గారు కాస్త చిన్నోడు కాబట్టి అది కూడా ఉండవచ్చు, ఆ తేడా ఉండవచ్చు. దాన్ని ఒకళ్ళు కొంతమంది ముందు వెనకనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అందరికీ ఒకసారి రావాలని రాదు కదా. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని బాలయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. మరి 5-6 ఏళ్ళ కూటమి ప్రభుత్వంతో ఎన్టీ రామారావు గారికి ఇవ్వచ్చు, ఇవ్వాలి. ఆయన మహానాయకుడు, ప్లస్ సినీ పరిశ్రమలో కూడా బాగా రాణించాడు, పెద్దోడు, అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఉన్నట్టయితే ఆయనే భారత ప్రధాని అయ్యేవాడే ఒక రకంగా చెప్పాలనుకుంటే కూడా. దురదృష్టవశాత్తు చనిపోయాడు కాబట్టి అది అవకాశం లేదు. వాళ్ళ భారతరత్న ఆయనకి ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు ఆయనకి ఇస్తే ఆయన భార్యగా మరి లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారు అంటున్నారు. అది నందమూరి ఫ్యామిలీకి అంగీకారం? వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మనకు తెలియదండి, మనం మాట్లాడే అర్హత మనకి లేదు కదా. అది ఎవరెందరే తెలియదు, మనకి తెలియదు. ఎవరు తీసుకుంటే బాగుంటుంది? అది ఎవరు తీసుకునేది అనేది మనం చెప్పలేమండి. అది ఎవరికి ఇస్తారనేది ఇవ్వటం మట్టికి రామారావు గారికి ఇవ్వాలి. దాన్ని ఎవరు అర్హతలు, దానికి ఎవరు అర్హతలు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాలి. పద్మభూషణ్ కూడా చాలా మంది అర్హులు ఉన్నా కూడా బాలకృష్ణ గారిని ఇవ్వడం, దానికి రాజకీయ అండ కూడా ఉందండి. అదే చెప్పింది ఇప్పుడు నేను, రాజకీయ అండ కూడా ఉండబట్టే రాగలిగింది. అంతకన్నా సీనియర్ నటులు ఉన్నారు, ఉన్నా కానీ ఆయనకు వచ్చిందంటే రాజకీయ అండ కూడా ఉంటేనే ఏదైనా. వాళ్ళ ఒకటంటే రాజకీయ అండ లేని ఏది జరగదు. అంటే ప్రజానాయకుడు గద్దర్ గారు మహానాయకుడు, ఆయన కూడా కాదని అంటలేదు. ఆయన పాటలు పాడాడు బాగా, జన చైతన్య ఇది ఉంది కదా ఆయనకి, అందులో కూడా బాగా పాల్గొనేవాడు. ఆయనకు కూడా ఇవాళ వాస్తవంగా మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ఢిల్లీకి లెటర్ పెడతానని చెప్పి కూడా అంటున్నాడు. ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ తక్కువ అవార్డులు ఇస్తున్నారు ప్రతి దాంట్లో. అలా ఏముండదండి, అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే మరి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల, తెలంగాణకి న్యాయం జరగాలంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తానికి కూడా ఒకసారి న్యాయం జరగాలంటే ఎవరికి జరగదు కదా. దఫదఫాలుగా అందరికీ వస్తాయి అన్నీ, అంతే. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవండి ఎవరికైనా కానీ, అంతే. అన్ని రాష్ట్రాలకి ఒకే న్యాయం జరగాలంటే ఎప్పుడూ జరగదు. చిన్నగా నిదానంగా ఒకళ్ళొకటి 1/1 అదే జరుగుతూ ఉంటుంది. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? బాలకృష్ణ గారి గురించి పూర్తి విషయం నాకు తెలియదండి, ఉన్నమాట చెబుతారు. హాస్పిటల్ పెట్టారు, క్యాన్సర్ హాస్పిటల్, దాని గురించి ఆయన మంచి సేవ చేస్తున్నాడనేది తెలిసింది. మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి దాన్ని స్టార్ట్ చేసినట్టు ఉంది క్యాన్సర్ హాస్పిటల్ అనేది. అది ఇప్పటికి కూడా రన్ అవుతుందంటే అతని సహకారం కూడా ఉంది, బాలకృష్ణ గారి సహకారం లేని నడవదు కదా. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.